వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? క్వశ్చన్ మార్క్. ఎందుకు చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాలు చెట్టెక్కి కోసుకోవచ్చు కదా. చెట్టెక్కి కోసుకునే కన్నా కూడా మంత్రానికి రాలిందనుకోండి, అది చాలా విలువగా అనిపిస్తూ ఉంటుంది. చింతకాయలు రాలగొట్టడం లాంటి చిన్న పనికి కూడా మంత్రం లాంటి పెద్దది వాడాలని అనుకుంటారు జయ ప్రజలు. ఎందుకు? నువ్వు చెట్టెక్కి కోసుకోగలవు, నీ అంతటా నువ్వు మార్చుకోగలవు, నీ అంతటా నువ్వు చేయగలిగే విషయం మీద నీకు ఆసక్తి ఉండదు. ఏదో ఇక్కడ కూర్చుని చదివేసేస్తే డింగుమని అవేవో రాలి వచ్చి పడిపోవాలనిపిస్తుంది. చెట్టు ఎక్కలేకపోయినా ఒక కర్ర సహాయంతో అయినా రాల్చుకోవచ్చు. ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చో, ఎవరన్నా అడుగు, బాబు చింతకాయలు కోసిపెట్టి 10 రూపాయలు ఇస్తానంటే కోసిపెట్టాడు, చెయ్యరు ఆ పని. ఇదేంటంటే ఇది సామెతగా పుట్టింది కానీ జయ, ఇవాళ రేపు మన లోకరీతి సరిగ్గా ఈ వాక్యాలను అనుసరించి ఉంది. తేలికగా మనని మనం మార్చుకోగలిగే విధానాలు ఉన్నప్పటికీ మార్చుకోకుండా ఏదైనా ఒక పూజ చేసి ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళిపోయి, ఒక బాబాగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఆయన ఏదైనా ఇట్లా మనకి మాయమంత్రం వేసేసి మార్చేసి హోమాలు చేసి జపాలు చేసి ఏమిటో చేసి మార్చేసుకుందామని అనుకుంటారు. కానీ వ్యక్తుల్ని నమ్ముతారు కదా. నమ్ముతారు అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు అదేదో చేయగలరని, వాళ్ళు మనలో మార్పు తేగలరని అనుకుంటారు. ఆ మార్పు మనకి మనం చేసుకోవచ్చని కానీ, ఆ మార్పు తెచ్చుకునేందుకు ఎవరైనా సహాయపడతారేమో అని కానీ ఆలోచించరు. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది రమ్మగారు, ఈ మార్పు విషయంలో ఎవరైనా మంచిగా చెప్పారనుకోండి, నీలో ఏమన్నా తప్పు ఉందేమో, నీ వైపు ఆలోచించు, ఇలాంటి మాటలు లోపలికి కూడా వెళ్ళవు. వాళ్ళని పక్కన పెట్టి ఇంకొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అసలు అలాంటివి చెయ్యరు కదా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాం, ఏదో అయ్యింది, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనబోటి వాళ్ళు ఎవరో నువ్వు నేను కూర్చున్నాం అనుకో, దానికి ఆ సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ఆలోచించి, పూర్వాపరాలు ఆలోచించి, ఈ పొరపాటు వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని జనరల్ సాల్వేషన్ ఇది. అయితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దారిలో ఏదైనా తొక్కేవేమో ఇలా అంటారు. ఏదో తొక్కావు, ఏదో దాటావు, దాటకూడదు ఏదో దాటావు, దానివల్ల అది దాని తాలూకు దుష్టపీడ నీ వెనకాల వచ్చేసింది. లేదా అక్కడికి వెళ్తే నీకు దిష్టి తగిలింది, ఆ చూసే వాళ్ళల్లో ఒకళ్ళ కన్ను మంచిది కాదు, వాళ్ళు నీ ఆస్తి లాక్కోవాలనుకుంటున్నారు, లేదా నీ అందం వాళ్ళకి నచ్చింది, నీ మీద దిష్టిగా ఉంది, ఈ పాయింట్స్ మీద ఆసక్తిగా ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయడానికి ప్రజలు ఇప్పటికీ జయ సైన్స్ ఎంత ఇంప్రూవ్ అయిందని మనం భావిస్తున్నాం. అవునండి, సైన్స్ పక్కన పెడితే ఇప్పుడు సైన్స్ మీరు ఒప్పుకుంటారా, పాతవి పద్ధతులు కరెక్ట్ కాదా అలాంటివి అడగద్దు అసలు. ఇంత ఇంప్రూవ్ అయిన కాలంలో అంటే మానవ సంబంధాలు అతిపలచబడిపోయి పాతకాలం పద్ధతులన్నీ తీసి పక్కన పారేస్తున్నా కూడా ఇప్పటికీ మనకి చూడు, మన దేశంలో బాబాగార్లకి, గురువుగార్లకి, మంచి మాటలు చెప్పే పెద్దవాళ్ళకి అంటే ఫాలోవర్స్ ఉన్నట్టుగా సైంటిస్టులకి వాళ్ళకి ఫాలోవర్స్ ఉండరు. బుక్స్లో సైన్స్ గురించి చదువుకోవటం, అంటే ఎవరైతే కనిపెట్టారో ఇన్వైట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుకోవటం తప్ప ఫాలోవర్స్ ఉండరు. 100% ట్రూ అండి. ఉండరు. అసలు బాబా గారిని చూడు, ఎవరైనా ఒక బాబా అంటే పూర్వాశ్రమంలో ఆయన టైలర్ కావచ్చు, చెప్పులు కుట్టేవాడు కావచ్చు, పాత సినిమా అది ఏమంటారు మన బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మేవాడు కావచ్చు, సడన్గా ఆయన బాబా అవతారం ఎత్తాడో ఇక బాబాకి ఫాలోవర్స్, ట్రూ ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. అవును. ఏంటంటే మన దగ్గర ఏదో లోటు ఉందని, ఆ లోటుని పూరించడం ఇలాంటి వాళ్ళ వల్ల అయిపోతుందని భావిస్తారు. లోట్లేమి పూడవు, ఫాలోయింగ్ మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. నువ్వు లోటు పూడ్చుకోవడానికి నువ్వేం చేయాలి? మన వైపు నుంచి ప్రయత్నం జరగాలి కదా. చింతకాయలు రాలగొట్టడానికి మంత్రం కాదు చదవాల్సింది. చింతకాయ రాలాలంటే చెట్టు మీద చెదలు అవి ఏమీ లేకుండా చూసుకుని, చీమలు ఉన్నాయో లేదో చూసుకుని, ఇంకో మనిషిని సాయం పెట్టుకుని అలాగా ఆ చెట్టెక్కి కోసుకోవాలి. నీకు సమస్యలు ఉంటే నీ సమస్యని సాల్వ్ చేయడానికి మానవ ప్రయత్నంగా నువ్వు ఏమేమి చెయ్యాలో అవి చెయ్యాలి. నీ దగ్గరే ప్రవర్తన లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు నువ్వు తప్పకుండా ఒకరి సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక భావనవి భర్తృహరి సుభాషితాలు, తెలుగులో నీతి పద్యాలు కూడా చెప్తారు. అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ, సంస్కృత వాక్యం ఇది. అప్రియము పద్యము అంటే మనకు అస్సలు నచ్చదు, కానీ పద్యం మనకి చాలా ఉపయోగపడేది, అవసరమైనవి. ఈ వాక్యాలకి వక్త శ్రోత ఇద్దరు దుర్లభమే. చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. నీకు నచ్చకపోయినా అమ్మాయి నీకు ఇది సూట్ కాలేదు అని, ఇప్పుడు బాగుండలేదు ఒక డ్రెస్సు, ఈ బట్టలు ఇలాంటివి వేసుకోకు, ఇది నీకు మంచిది కాదు అని ఎవరైనా చెప్పారనుకో, ఎంత కోపం వస్తుంది జయ. అది నీకు చాలా పరిస్థితుల నుంచి నిన్ను బయటపడేసేది. అయినా కూడా మనం వినలేకపోతాం.
నచ్చదు, ఒరే అబ్బాయి ఈ పని చేయబోక అని చెప్పేవాళ్ళు అసలు ఉండనే ఉండరు. అమ్మా నాన్న గనక చెప్తే అమ్మా నాన్న శత్రువులుగా తోస్తారు. ఎందుకంటే మనకి నచ్చేది, మనకి ఉపయోగపడేది అయిన మాట అసలు ప్రపంచంలో దొరకదు, ఎవ్వడు చెప్పడు. మనకి నచ్చని మాటలు చాలా మటుకు మనకి ఉపయోగపడేవిగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు స్వీట్లు బాగా ఇష్టం నీకే అనుకుందాం, మనం బయటికి పోవద్దు, జనాల అంతే. దగ్గర బట్టల దగ్గరికి వెళ్ళొద్దు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దు, మన సంగతే మాట్లాడదాం. స్వీట్లు ఇష్టం, నిజంగా ఇష్టం రమ్మగారు. ఇష్టము, తింటావు బాగా. నువ్వు 2 తినంగానే 2 జయ ఎందుకమ్మా 2, మూడోది ఊరుకో, ఇంకా గారి తిను లేదా బూరి తిను అని నా బొట్టుది ఏదైనా బెదమని చెప్పింది అనుకో, అందరి ముందు చెప్పారు రమ్మగారని, నువ్వు పళ్ళు మీద ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు ఈసారి ఈవిడ కనపడకుండా తిందామనిపిస్తుంది నీకు. ఆ, లేదా నన్ను చూడంగానే మొహం మార్చుకుని నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తావు. నీకు ఏది మంచిదో అది నీకు నచ్చదు. అంతే. నువ్వేం ప్రపంచం అంతా అంతే కదా, ప్రపంచం అంతా అంతే. నీకు పెద్ద అయ్యాక షుగర్ వస్తుంది. ఇప్పుడు మీ పిల్ల ఉంది పోని, మన పిల్లలే తెగ తినేస్తారు చాక్లెట్లు. పెద్ద పిల్లలు అయ్యాక వీళ్ళకి షుగర్ లాంటివి వస్తాయి, ఇట్లా పిచ్చి పిచ్చిగా తిండి తినివ్వద్దు, ఒబెసిటీ వస్తుంది, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. పిల్లలకి దిష్టి పెట్టేస్తున్నారు, వీళ్ళ మొహాలు మండాన్ని వాళ్ళని తిట్టుకుంటాము, ఇంటికి వచ్చి ఉప్పు కర్పూరం అవి ఇవి అన్నీ దిష్టి తీసి పడేస్తూ మన పిల్లలు ఇంత బొద్దుగా లడ్డుపాపయ్యేలాగా ఉన్నా సరే. అవును. ఇది నిజంగా ఫ్యూచర్లో 100% రాతి మీద రాసినంత రాతంత నిజం. అయినా మనకి నచ్చదు. ఈ నచ్చకపోవటం వల్ల ఏం చేస్తామంటే ఎవరినైతే అయినా మాట్లాడితే నువ్వు మారమని చెప్తారు ముందు, నీ దగ్గర తప్పుంది. నేను మా అత్తగారు ఎప్పుడు పొట్లాడుకుంటున్నామని ఒక కంప్లైంట్. ఇద్దరు కలిసి వెళ్ళి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి లేదా ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఒక హోమం, ఒక పూజ, ఒక ఇది, ఇద్దరికి షష్టాష్టకం ఉంది కాబట్టి ఆ ఫలానా మంత్రం ఇంత జపం చేస్తే తగ్గుతుందని చెప్తారు. అవి చేయిస్తారు. మొదట చేయాల్సిందేంటి, అత్తా కోడళ్ళు వాదించుకోకుండా ఉండాలి. అది నాబోటిది ఎవరో పెద్ద మనిషి చెప్తుంది, నోరు ఊరుకోక. నువ్వెందుకమ్మా పెద్దావిడ ఏదో చెప్తుంది మాట్లాడకుండా ఊరుకో అని అమ్మాయికి, అత్తగారికి ఏమో ఏదో చిన్నపిల్లలు కొంచెం చూసి చూడనట్టుండని చెప్తే ఆ చూసి చూడనట్టుండాలా, నా కొడుకు సంపాదన అంతా దిగమింగేస్తోందని అత్తగారు అంటుంది, నా మొగుడు నాకు కాకుండా చేస్తోందని కూతురు ఈ కోడలు అంటుంది. ఇంకొకటి కూడా అంటారు, మీ దాకొస్తే మీకు తెలుస్తుంది అని కూడా ఉంటుంది. నాకు మనకు రెగ్యులర్గా వచ్చే బాబే మీరు వస్తే తెలుస్తుంది. మీరు మీరు నువ్వు ఏ మంచి మాట అయినా చెప్పు, వెంటనే నువ్వు అని మన అనడానికి చూస్తారు. ఇందులో ఉపయోగపడే వాక్యాలు తీసుకోరు, మంత్రాలు కావాలి, అంతే, మంత్రం కావాలి. కానీ బాహాటంగా వీళ్ళలో చాలా మంది మంత్రాలని నమ్మరు. ఈ పూజలు పునస్కారాలన్నీ చాదస్తం అంటారు. అయినా కూడా అలా అనేవాళ్ళు ఉన్నప్పటికీ మన టెంపుల్స్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటాయి. మన ఊళ్ళలో జ్యోతిష్కులు విపరీతంగానే సంపాదించుకుంటున్నారు. అన్ని చోట్ల హోమాలు పూజలు అవి ఇవి అయిపోతూనే ఉంటాయి. మరి వాటన్నిటికీ ఎవరు డబ్బులు పెడుతున్నారో అర్థం కాదు. ఏదైనా పండగ గురించి చెప్తే ఎందుకు ఈ క్రాప్ ఇవన్నీ మాట్లాడతారు లాంటి కామెంట్స్ మనకి కనపడుతూనే ఉంటాయి. పండగ దాని సిగ్నిఫికెన్స్ దాని ప్రామినెన్స్ ఏవో చెప్పామనుకో, వింటే విను లేకపోతే లేదు, ఎందుకు ఈ క్రాప్ అంటారు. ఇది క్రాపే. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు గుళ్ళోకి వెళ్తారు, ఎవరిదైనా బాబా గారి దగ్గరికి వెళ్తారు, లేదా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ప్రధానంగా మానవ సంబంధాల సమస్యలన్నిటికీ మూల కారణం గ్రహాలు కాదు, మన బుద్ధిలో ఏర్పరచుకున్న శని గ్రహాలు. బుద్ధిని రిపేర్ చేసే విధానాన్ని ఆలోచించండి. గ్రహాలను ఎంత రిపేర్ చేస్తే, ఇవాళ గ్రహానికి ఒక రిపేర్ చేసాం, చెయ్యాలి, మంచిది, నేను కాదని అంటలా. అంటే నేను జ్యోతిషాన్ని నమ్మనేమోనని కన్క్లూజన్కి రావద్దు, నువ్వు నమ్ముతాను నేను. అది కొంత మటుకేనమ్మా. మానవ సంబంధాల్లో సమస్యలకి ఇప్పుడు పిల్లాడికి ఉద్యోగం రాలేదు, ఎంత అన్నీ ఉన్నాయి ఉండాల్సినవి, జాబ్ రావట్లేదు, లేదా పిల్లకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వివాహం కావటం లేదు, భార్యాభర్త అన్నీ బాగున్నాయి, పిల్లలు కలగటం లేదు. అప్పుడు మనకి దైవ సహాయం అవసరపడుతుంది. తప్పకుండా భగవంతుడి సహాయం అప్పుడు తీసుకోవాలి మనం. దానికి ఉపయోగపడేవే ఈ హోమాలు కానీ, జపాలు కానీ, పూజలు కానీ, మనం చెప్పిన మంత్రాలకి చింతకాయలు రాలగొట్టడం కూడా చేయొచ్చు అప్పుడు. కానీ పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం కాదు చూడు. భార్యాభర్తల తగాదాలకి భార్యాభర్త కొట్టుకుంటుంటే మిమ్మల్ని మీరు సార్ట్అవుట్ చేసుకుని మీ విధానం మార్చుకుంటే గ్రహాలు లైన్లో ఉంటాయి. ప్రొవోక్ చేస్తుంది లోపల నుంచి ఒక గ్రహం పోట్లాటకి. మీరు పోట్లాడకూడదని గట్టిగా పెట్టుకుని కూర్చోండి, గ్రహం శాంతపడుతుంది. ఓహో వీడి విధానం మారింది. దానికోసం నువ్వేం చేస్తావు, మెడిటేషన్ చేస్తావు, చక్కగా ఏదైనా వ్యాఖ్యాలకి వెళ్ళు, బయటికి వాకింగ్కి వెళ్ళు, చల్లగాలికి వెళ్ళు, పొద్దున్నే సూర్యనారాయణ మూర్తిని దండం పెట్టుకో, రాత్రి చంద్రోదయం కాగానే చంద్రుడికి ఒక నూలు పోగేసి దండం పెట్టు. సూర్యుడు చంద్రుడు మన కేసు చూస్తుండేసరికల్లా మన గ్రహాలు ఒక లైన్లోకి వస్తాయి ఆటోమేటిక్గా. మానవ సహాయం తీసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ప్రయత్నం చేయండి. దానికి అవసరమైనవి ఇప్పుడు ఎక్కడికైనా సైకాలజిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళాలి అంటే అదేంటో పిచ్చని భావిస్తారు.
అంటే మనకి ఇంకా అంత కల్చర్లోకి వెళ్ళలేకపోయాం రమ్మగారు. అదే మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి, చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకున్న సమస్యను చాలా క్యాజువల్గా, మనకి ఏదో జ్వరమో జబ్బో చేస్తే వెళ్తాము, వాళ్ళు అలా మెంటల్ కండిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనకి అది ఒక తప్పులాగా, దాన్ని ఒక తీవ్రమైన వ్యాధిలాగా పరిగణించేస్తాం. అవును, ఇప్పుడు కలిసారు అన్నా కూడా దాన్ని తప్పుగా భావించే ఆలోచనలో మనకి థెరపిస్ట్లు వద్దమ్మా. నేనేమంటానంటే థెరపిస్టే కావాలని లేదు, మన ఇంట్లో పెద్దవాళ్ళతోటి డిస్కస్ చేయొచ్చుగా. అది మన కుటుంబంలో పెద్దలు, మన ఫ్రెండ్స్లో మన దగ్గరికే చేయొచ్చు కదా. మన వాళ్ళతోటే మన సమస్యలు విప్పి చెప్పి అవతల వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ ఇస్తే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చాలా మంది సమస్యలు చెప్పడానికి ఇష్టపడరు కూడా. ఇదే నేను చెప్పవచ్చాను రమగారు. కుటుంబ సమస్యలు ఏదైతే భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లలకి ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ని వేరే ఫ్యామిలీతో, అంటే మన కుటుంబీకులే ఉండొచ్చు, బట్ ఇంకొక ఫ్యామిలీతో డిస్కస్ చేయడానికి ఇష్టపడరు రమగారు. అదే జనరల్ కండిషన్ లో మనం చూస్తూ ఉంటే కనుక, కాదంటారా? అవును, చిన్నతనం అనిపిస్తుంది. అప్పుడు మన పిన్నికో బాబాయ్కో మేనత్తలకో ఎవరో ఒకరు మన కుటుంబంలో ఉన్న పెద్దవారికి వేరే వాళ్ళకి చెప్పడానికి, మన ఇంట్లో సమస్యను చెప్పడానికి ఇష్టపడం. కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటాయి. వీళ్ళకి చెప్పే బదులు మన వాళ్ళకే చెప్పుకోవచ్చు కదా. లేదా ఏదైనా సరైన పర్సన్ని వెతుక్కుని వాళ్ళ దగ్గర మన సమస్యలు మాట్లాడుకుని, ప్రధానమైంది జయ మాట్లాడుకోవటం అంటే, ఇప్పుడు నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయా, గంటల తరబడి వాళ్ళ ప్రాబ్లం నేను వినాలి, సొల్యూషన్ నేను ఏం చెప్పినా వాళ్ళు అది కాదంటారు. అబ్బాయి మేము ఇలా చేసామంటే అది కుదరలేదండి, మేము చేసినా వాళ్ళు చేయరండి అవతల వాళ్ళు. మేము అలాగే, నేను చాలా శాంతంగా ఉంటాను, మా అత్తగారు ఉండదు శాంతంగా. మీరు కొన్ని మెసేజెస్లో కూడా గమనించండి. అవును, ప్రశాంతంగా ఉంటాను ట్రై చేయండి, మీరు పోట్లాడకుండా ఉంటాను ట్రై చేయండి అని మనం చెప్పామనుకో, ఏదో కథల సందర్భానికి లేదా ఇలా మాట్లాడినప్పుడు, అబ్బాయి మనం ఉంటే మాత్రం అవతల వాళ్ళు ఉండద్దా అంటారు. అసలు ఉండి చూడు నువ్వు, మాట ఎందుకు, ప్రయత్నం జరగాలి కదా. జరగదు అది. అంటే వాళ్ళు చేయడానికి ఇష్టం లేదు, వాళ్ళకి చెయ్యడం ఇష్టం లేక, ఎందుకంటే అది తప్పిదేమైపోతుంది, తాము తక్కువ చేసుకోవటం అవుతుంది. నిశ్శబ్దంగా ఉండటం అంటే తగ్గిపోవటం, అది ఇష్టపడరు మనుషులు. ఇష్టపడక ఏం చేస్తారంటే, ఇదిగో చెప్పానుగా, మంత్రాలకు చింతగా వెళ్ళాలతాయేమోనని వెతుకుతారు, ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఎవరినో పోషిస్తారు. మీ సమస్య తీర్చుకోవడానికి సొల్యూషన్ ప్రధానంగా మనలో ఉంది. మనని మనం మార్చుకోవటం, మనని మనం తెలుసుకోవటం. అసలు నాకేం కావాలి, నేను ఎందుకు గొడవ పడుతున్నాను, ఏం చేస్తున్నాను, పోనీ అవతల ఆవిడ ఎందుకు పోట్లాడితే ఆమెకేం కావాలి, అసలు పోనీ అవతల వాడికి ఏం కావాలి, అది ఆలోచించాలంటే నీకు ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ సహాయం అవసరపడుతుంది 100%. అప్పుడు నువ్వు కుటుంబంలో పెద్దవాళ్ళని తీసుకో, ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకో, ఒక సైకాలజిస్ట్ సహాయం తీసుకో, సింపుల్గా సార్ట్అవుట్ చేస్తావు. దానివల్ల నువ్వు హాయిగా ఉంటావు, ఫర్దర్గా సమస్యలు లేకుండా ఉంటాయి. మంత్రాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వదండి, తప్పకుండా కొంత మటుకు వెళ్ళాలి కొన్ని సమస్యలకి. కానీ ప్రతిదానికి నేను చెప్పినట్టు పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం కానే కాదు. ఇప్పుడు వెంటనే కింద అంటే దేవుణ్ణి నమ్మరా, లేకపోతే సైన్స్నే నమ్ముతారా, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా, అలాంటి ప్రశ్నే లేదు. నేను కూడా జ్యోతిష్యం శాస్త్రం వేదాంగం, దాన్ని నమ్మి తీరాలి. అది లేదని కాదని నేను అన్నాను. మీరు అన్నట్లుగా ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి. అవును, అంతే కదా రమ్మగారు. నువ్వు సార్ట్అవుట్ చేసుకోగలిగిన దానికి ఎక్కడికో పరుగులు తీస్తానంటే మనం కోసుకోగలిగిన చింతకాయకి మంత్రం అక్కర్లేదు కదా అంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ అంతే. రైట్ రామ్ గారు, చాలా మంచి విషయాన్ని మనం డిస్కస్ చేసాం అనిపిస్తా ఉంది నాకైతే. అంటే జనాలు ఎంతవరకు ఎంత మటుకు నచ్చుతుందో చూడాలి మనం. రైట్, ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.